అందరికీ నమస్కారం. సత్ సాంగత్యం. సత్ ఏది, అసత్ ఏది? బయట కనబడే ఈ జగత్ అంతా అసత్, లోకమంతా అసత్. అందుకే లౌకికమైనవన్నీ మరి ఈ సంసార సాగరంలో ముంచి తేలుస్తుంది. మరి సత్ ఏది, ఎక్కడుంది? చావు పుట్టుకలు లేనిది, సత్యమైనది, నిత్యమైనది. అదే సచ్చిదానందం మన లోపల ఉంది, మన హృదయంలో దాగుంది. అదే పరమాత్మ అనే శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు బయటికి పరుగులు తీయమని చెప్పక అంతర్ముఖులై అంతర్యామిని కలుసుకోమని చెబుతారో వారంతా సత్పురుషులే. వారితో సాంగత్యం సత్సాంగత్యమే. ఆనాడు గోపికలకు బృందావనంలోని చెట్లకు, చేమలకు శ్రీకృష్ణుని స్పర్శ లభించింది. ఆ అదృష్టం మనకు లేదే అని నిరాశపడాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యమై సత్యమై మన హృదయాల్లో జ్యోతి అయి వెలుగుతున్నాడు. మనం అక్కడికి చేరాలి, అంతే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హిందువుడు అని గర్వించు, హిందువుగా జీవించు. భగవంతుడు హృదయ నివాసి. మన అంతరంగంలో నివసించే భగవంతుడు ఎల్లప్పుడూ మన ఎడల శ్రద్ధ చూపుతూనే ఉంటాడు. చాలా తరచుగా మన ఆధ్యాత్మిక సమస్యలకు ప్రాపంచిక పరంగా పరిష్కరించాలని చూస్తాం. అయితే మనం బయట నుంచి పొందేది ఏమీ ఉండదు, అసంతృప్తి తప్ప. అందుకే వివేకవంతులు అంతరంగంలో వెతుకుతారు. అక్కడ వారు తమ ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం చూపే ఒక శక్తిని కనుగొంటారు. ప్రేమపూర్ణ అయిన భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలోనూ వసిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి భద్రత, రక్షణ, మార్గదర్శనం ఆయన నుండే లభిస్తున్నాయి. మనకు నిజమైన శాంతి కావాలంటే వెనుతిరగని ప్రేమతో ఆయన యందు శరణాగతిని ప్రకటిస్తూ సకలము ఆయన ఇచ్చకే వదిలివేయాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిజానికి ఈ ప్రపంచంలో ఏది ఎవరి కోసం ఆగదు, ఏది ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు. మనలో ప్రతి వాళ్ళము ప్రత్యామ్నాయం లేనంత ప్రత్యేకమైన వాళ్ళమేమీ కాదు. ఆ సమయానికి, ఆ రంగానికి అప్పటి వరకు మనం ముఖ్యమే కావచ్చు, కానీ మన చోటును, మన లోటును మరొకరు భర్తీ చేయలేనంత ముఖ్యమేమీ కాదని మనం గ్రహించాలి. మనం చాలాసార్లు ఈ కఠిన వాస్తవాన్ని విస్మరిస్తాం. తలపెట్టిన పనిలో ఏ కాస్త ప్రావీణ్యం పెరిగినా మనసు మించిన వాళ్లే లేరని మనకు విర్రవీగుతూ ఉంటాం. మనలా మరికొరు పనిచేయలేరని మనకు మాత్రమే భుజకీర్తులను తగిలించుకుంటూ ఉంటాం. ఇంతకు మించిన అవివేకం మరొకటి లేదు. ఎంతటి గొప్ప కార్యసాధకులైన నిమిత్తమాత్రులే. ఆ సమయంలో అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి ఆ విధాత మనల్ని ఉపయోగించుకుంటున్నాడు, అంతే అనుకోవాలి. అందుకే తాను చేయకపోతే ఆ పని ఆగిపోతుందని ఎవరు అహంకరించకూడదు. భగవంతుడు తాను చేయించాలనుకున్న కార్యాన్ని ఎలాగైనా చేయించుకుంటాడు. ఎవరికి ఏది దక్కాలో, ఏది ఎలాగైనా దక్కి తీరుతుంది. అది మన ద్వారా కాకపోతే మరొకరి ద్వారా వారి సంకల్పం నెరవేరుతుంది. అలా వారి ఆశలు, ఆశయాలు ఫలించడానికి మనం వాహకులమే కానీ కారకులం మాత్రం కాదని మర్చిపోకూడదు. అలా కాకుండా నేనే ఆనాడు వారికి ఆ సాయం చేసి ఉండకపోతే అని స్వోత్కర్షకు పోతే అది మన అనుభవరాహిత్యం. నేను కొయ్యందే పొద్దు పొడవదు అని కోడి మిడిసిపడితే అది దాని అమాయకత్వం. అలాగే నేను లేనిదే ఈ పని ముందుకు సాగదు అని ఎవరైనా కళ్ళు నెత్తికెక్కించుకుంటే అది వారి అవివేకం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగే తీరుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిది మరెవ్వరూ భర్తీ చేయలేనంత ప్రత్యేకమైన స్థానమేమీ లేదు. మనం కాకపోతే మరొకరు, మనకన్నా మించిన వాళ్ళు మన పాత్రను పోషించడానికి వస్తారు. అయితే ఎంత చేసినా మనకు ఏమి విలువ ఉండదా, ఎక్కడ ప్రాముఖ్యత లభించదా, గుర్తింపు దక్కదా అని మదనపడాల్సిన అవసరం లేదు. మన సామర్థ్యానికి, శ్రమకి ఆ సర్వేశ్వరుడు
సరైన రీతిలో స్పందిస్తూనే ఉంటాడు. ఫలితాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు. అణకువగా ఉంటే ఆశించిన దానికన్నా అర్హతకు మించి ఆయన మనకు అందిస్తాడు.